మొత్తం ముక్కలు ముక్కలు అయితే నేను ఎలా కాపాడాను? ఇంత హెల్ప్ చేస్తే ఇదే నువ్వు చేసే పని. హలో, వినపడుతుందా? ఏంటి 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 ఇక్కడున్నావేంటి? వినాయకుడితో మాట్లాడుతున్నాను. గుర్తుందే? అచ్చరే, మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీ బాబు వల్ల ఉన్న ఉద్యోగం కూడా ఊడి రోడ్డు మీద పడ్డాను. ఎప్పటి ఇల్లు కూడా ఇవ్వట్లేదు. నేను మాత్రం ఇంకెక్కడికి వెళ్ళాలి? నో, నువ్వు ఇక్కడ ఉండటానికి నేను ఒప్పుకోను. ఒప్పుకోపడడానికి నువ్వెవరు? చూడు, నేను చెప్పిన లవ్ సీన్ కి ఫ్లాట్ అయ్యే ఆ డీసీపీ మనకి ఫ్లాట్ ఇచ్చాడు. అలా అయితే ఈ ఫ్లాట్ పవన్ కళ్యాణ్ కి ఇవ్వాలి. ఆయనకి ఇస్తే మనకిచ్చినట్టే. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్? చూడు, ఈ ఫ్లాట్ మీద నీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. నువ్వు అటు పక్కుండు, నేను ఇటు పక్కుంటాను. మధ్యలో బార్డర్. ఇదిగో, నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు. అప్పుడు నువ్వు చెప్పిందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ఫస్ట్ నా డైవర్స్ నాకు కావాలి. డైవర్స్ కావాలంటే మినిమం 1 year ఆగాలి. అంటే 1 year వరకు నువ్వు ఇక్కడే ఉంటావు. నువ్వు నేను ఒకే ఇంట్లో కుదరదు. పైగా నీలాంటి వాడిని అసలు నమ్మలేవు. నీ డౌట్ ఏంటో నాకు అర్థమైంది. చూడు, పెద్ద ప్రళయం వచ్చి ఈ ప్రపంచం మొత్తం మునిగిపోయి ఈ భూమి మీద నువ్వు ఒక్కదడవే మిగులున్నా నీ మోహం కూడా నేను చూడను. థ్యాంక్స్. కానీ ఈ లంగావనిలో సూపర్ గా ఉన్నావు మధు. న్యూ హౌస్, ఎంజాయ్. ఏయ్, మీ నానమ్మ. మధు, అమ్మ మధు, ఎందుకమ్మా ఏడుస్తావు? ఊరుకో. నానమ్మ, నా తప్పు లేదు. అసలు అతన్ని లవ్ చేయలేదు. ముందు నువ్వు ఏడు పాపు. నా దగ్గర ఎందుకు అబద్ధాలు చెప్తావు? తీసుకోమ్మా, ఇవి తీసుకో. చూడు, ఇవి నీ పెళ్లి కోసం చేయించిన నగలు. నీ పెళ్లి కోసం కాకపోయినా నీ చదువుకైనా ఉపయోగపడతాయి కదమ్మా. ఉంచు, ఏడవకమ్మా. అవును, నా మనోడు ఎలా ఉన్నాడు? బయలుదేరు. అది కాదే, తొందరపడి పిల్ల చల్ల కనొద్దు. ముందు చదువుకో. ముందు నువ్వు బయలుదేరు. అవ్వో. అన్నయ్య, ఈ నగలమ్మి మా మధుకు మనీ అరేంజ్ చేయవా? అలాగే. బాయ్ మధు. బాయ్. ఇప్పుడంత అర్జెంట్ గా నీకు డబ్బు ఎందుకే? ఆ పిజ్జా గాడు మళ్ళీ ఇంట్లో తిష్ట వేశాడు. అందుకే ఏదైనా హాస్టల్లో జాయిన్ అయిపోదామని. వద్దే, మీ నాన్నకి ఇదంతా డ్రామా అని తెలిస్తే నేను తీసుకెళ్లి మళ్ళీ పెళ్లి చేసేస్తాడు. నిజమే, కానీ వాడు నన్ను మాటలతోనే మర్డర్ చేసేస్తున్నాడు. వాడికి అంతా పులుపా? పులుపు కాదే, బలుపు. వాడి సంగతి మాకదిలే. మేం పెట్టే టార్చర్ కి వాడు ఫ్లాట్ వదిలేసి రన్నింగ్ ట్రైన్ ఎక్కి అరకు పారిపోతాడు. ఓకేనా? ఓకే. ఏం జరుగుతుంది ఇక్కడ? అదే నేను అడుగుతున్నానే, ఏం జరుగుతుంది ఇక్కడ? న్యూసెన్స్ ఆఫ్ ఇండియా. ఏయ్ డార్లింగ్, సూపర్ డాన్సా. మాంతో పెట్టుకోక. మనం అనుకుందేంటి, మీరు చేసిందేంటి? మనం తప్పుగా అర్థం చేసుకున్నాం, కానీ కుర్రోళ్ళలో మంచి విషయం ఉందే. షట్ అప్. గెట్ అవుట్. హలో, హాయ్ టీనా. డిస్కోతేక వద్దు, మన ఫ్లాట్ కి వచ్చండి. 50 మందా? ఇంకో 50 మంది ఉన్నా ఏం పర్లేదు. ఓసీ ఫ్లాటే కదా, కుమ్మేద్దాం. ఓకే? ఏంటి కుమ్మేది? అవుట్. బార్డర్ దాటుకో. అవుట్. నీ గురించి చాలా మంది అమ్మాయిలు వస్తున్నారని అపార్ట్మెంట్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. నీ గురించి కూడా చాలా మంది అమ్మాయిలు వస్తున్నారు. మరి దాని గురించి కంప్లైంట్ ఇవ్వలేదా? నీ గురించి రావడం, నా గురించి రావడం ఒకటి. ఓకే, లీవ్ ఇట్. మనం ఒక అగ్రిమెంట్ కొద్దాం. ఇక నుంచి ఫ్లాట్ కి నీ ఫ్రెండ్స్ రాకూడదు, నా ఫ్రెండ్స్ రారు. ఓకే? సర్లే. ఓ ముచ్చట పడిపోతున్నావు కదా, అలా కానీ. హలో. రేయ్, ఆ నా కొడుకుని లేపేసి నా కూతుర్ని తీసుకొస్తాను. నీ కొడుక్కి చేసుకుంటావా? అర్ధరాత్రి ఇప్పుడు ఎందుకురా, రేపు మాట్లాడుకుందాం. చేసుకుంటావా లేదా? సూరి, మనం ఒకటి. అప్పుడు అదే చెప్పాను, ఎంత జరిగినా ఇప్పుడు అదే చెప్తున్నా. నీ కూతురు నా కోడలుగా చేసుకుంటాను, సరేనా? అచ్చాలరా, వాడిని ముందా డీసీపీ సంగతి చూడాలి. అడిగో వస్తున్నాడు రా. రే మామా, ఎక్కడ వెళ్ళిపోతున్నారు? పదండి, మన ఫ్లాట్కి వెళ్దాం.
అరే మా మీ ఆవిడ మరీ టూ మచ్ రా నీకోసం వస్తే బయటికి వెళ్ళిపోమంది. అయినా పర్వాలేదు వీడిని పొర పట్టుబరండి. నిన్ను బట్టపుర్రందా? అవునరా. నిన్ను బట్టపుర్రందా? అవునరా. మధుమతే మా వాళ్ళు ఏమన్నావు? బయటికి పొమ్మన్నాను. ఎందుకలా అన్నావు? మన అగ్రిమెంట్ పట్టించుకోకుండా లోపలికి వచ్చారు, బయటికి పొమ్మన్నాను. అది చెప్తాను. నువ్వెవరు? ఏ అధికారంతో వాళ్ళు అలా అన్నావు? వాళ్ళు నా ఫ్రెండ్సే, నా ప్రాణమిత్రులు. చెప్తే నేను చెప్పాలి. రేయ్ బయట పోండ్రా, పోండ్రా. ఇలాగే చెప్పింది కదా, ఓసారి చెప్తే అర్థం ఈ కాదా? మాత్రం దానికి ఏడు అంతస్తులు ఎక్కించావా? పోండ్రా, పోండి. ఏ, పోరా. మధు టీం మంచి పని చేసావు. ఆ యదవులకి సింగిల్ కోటింగ్ ఇస్తే సరిపోదు, అందుకే పైకి పిలిచి మరి డబుల్ కోటింగ్ ఇచ్చా. ఆ యదవులకి సిగ్గు శరం మాను మర్యాద అలాంటివే ఉండవు. బేవర్స్ యదవులు. అవును, ఎందుకు ఏడుస్తున్నావు? రే మిత్రద్రోహి, నీకు విడాకులు రాకుండా సర్వనాశనం అయిపోతావురా. ఇదే నా శాపం. నేను చూసుకోలేదే. నేను చూశాను. మరి చెప్పచ్చుగా. నువ్వేంటో నాకు తెలుసు, వాళ్ళకి తెలియాలి కదా. ఫీల్ అవ్వకు, పెసరట్టు తిను. హే, ఏంటి మాడిపోయిన పెసరట్టు? కుక్కలు కూడా తినవు. అందుకే నీకు పెట్టాను. 2 చికెన్ పిజ్జాలు. ఏంటే ఇది? ఏమైంది సార్? అక్కడ చూడు. ఎంత కొత్తగా పెళ్ళైతే మాత్రం పెళ్ళాన్ని ఇక్కడ కూడా తీసుకురావాలా? పోనీ పిజ్జా డెలివరీ కూడా తీసుకెళ్ళవయ్యా? బాగోదులేదు సార్. ఏయ్ ఏంటి ఎక్కడ కూడా వచ్చావు? ఇంట్లో చేస్తున్న కూడా సరిపోలేదా? హలో హలో, స్టాప్ ఇట్. ఆ డీసీపీ రమ్మంటే వచ్చాను. ఏంటి ఎప్పుడు చూసినా డీసీపీ 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 అంటావు? డీసీపీ సార్ అనాలి. ఆయన వల్లే కదా మధు మన లైఫ్ ఇంత హ్యాపీగా ఉంది. చెప్పు. 100 years సార్. రండి సార్, కూర్చోండి. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. ఏంటి సార్ ఎంత సడన్ గా వచ్చారు? పిజ్జా ఏమన్నా తింటారా సార్? పిజ్జా? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పడానికి వచ్చాను. మీ డాడీ నా మీదున్న కోపంతో నన్ను ఢిల్లీకి ట్రాన్స్ఫర్ చేయించాడు. సార్ ఏం సార్ సడన్ గా మమ్మల్ని ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతున్నారు? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. ఎనీ టైం ఏదైనా ప్రాబ్లం వస్తే ఎనీ టైం నాకు ఫోన్ చేయండి. ఎనీ టైం. నువ్వు అక్కడి నుంచి వచ్చే లోపల నా పెద్ద దినం కూడా అయిపోద్ది. ఓకే మై బ్యూటిఫుల్ రోసెస్. yes. బాయ్. ఓకే సార్. బాయ్. బాయ్ సార్. మధు, నేను అటే వెళ్తున్నాను. కెన్ ఐ డ్రాప్ యూ? సార్ పర్లేదు సార్, తన నా బైక్ లో డ్రాప్ చేస్తాను. ఓ దట్. బాయ్. జాలీ రొమాన్స్. థ్యాంక్ యూ సార్. బాయ్. బాయ్ సార్. ఏంటి ఈ వంకతో నన్ను బైక్ ఎక్కించుకుందావునా? నీ మొహానికి అంత సీన్ లేదే. ఓసీగా వచ్చింది కదా అని ఏసీ కార్లో వెళ్ళిపోదావునే. మూసుకుని బస్ ఎక్కిపోవే. పోవే. మధు కాలిందా? అది పెసరట్ దెబ్బ అంటే ఇది పిజ్జా దెబ్బ. పోవే చల్లడి. నమస్తే సార్. సార్ ఏంటి సార్ ఈ ఇష్టం వచ్చేట్టు కొడుతున్నారు? మేమెవరో తెలుసా? సూర్యనారాయణ మనుషులు. అవునా? ఇది మీ బాబుగాడి ప్లేస్ అనుకున్నావురా? వెళ్ళి వాడితో చెప్పుకో. వెళ్ళు. హాయ్, మన కాంతం ఇంట్లో లేనట్టుంది. హాయ్ సోఫా. యా టైం ఎంత? 12 అయింది. కాంతం ఇంకా రాలేదు. ఎక్కడికి వెళ్ళి ఉంటది? డోంట్ వరీ మ్యాన్, డోంట్ వరీ. నేను త్వరలోనే తిరిగి వస్తాను. మీరు మాత్రం కేర్ఫుల్ గా ఉండండి. ఐ వార్న్ యూ, కేర్ఫుల్. వాచ్మ్యాన్, మధుమతి అనే 3rd year స్టూడెంట్ ఏమైనా వచ్చిందా? ఆ పేరు గల వాళ్ళు ఎవరు రాలేదండి. ఎంత లేట్ అయినా ఇంకా రాలేదు.
ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎవరు? మధుమతి గారు అక్కడ. మీరెవరు? రేయ్, మర్యాదగా మధు అమ్మగారు ఎక్కడున్నారు చెప్పరా. ఇప్పటి వరకు నాకు తెలీదు, ఇకపై తెలిసినా చెప్పను. ఆడితో మాట్లాంటానా? చెత్తదల్లారా పోండి. మధు ఎక్కడికి వెళ్ళి ఉంటది? ఎక్కడికి వెళ్ళావు? నీకు చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పాలి. ఇది ఇల్లా లాడ్జా? నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళడానికి ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా? నీకేదైనా జరిగితే ఎవరి రెస్పాన్సిబిలిటీ? ఏయ్, ఇదే మీ ఇల్లు అయితే ఇలా చేస్తావా? చెప్పు, ఇదే మీ ఇల్లు అయితే నువ్వు ఇలా చేస్తావా? పైగా మీ బాబు నన్ను చంపించడానికి మనుషులు కూడా పంపించాడు. ఈ తలనే పంతా నాకు అనవసరం. ఇప్పుడే మీ నాన్న దగ్గరికి వెళ్ళి మీ అమ్మాయికి నాకు ఏ సంబంధం లేదు, తీసుకెళ్ళిపోమని చెప్తాను. అప్పుడు తెలుస్తుంది. ఒక్క నిమిషం. ప్రియా వాళ్ళ అన్నయ్య నా ఫీజు కోసం నగలమ్ముతానని వెళ్ళాడు. అతని కోసం వెయిట్ చేస్తుంటే లేట్ అయింది. సారీ. ఇంకెప్పుడు ఇలా జరగకుండా నేను చూసుకుంటాను. ఈసారి ఎక్కడికైనా వెళ్తే చెప్పే వెళ్తాను. ప్లీజ్ ప్లీజ్. ఓకే, థ్యాంక్స్. దున్నపోతులా పెరిగారు. 10 మంది పిజ్జా ముక్కడే బచ్చాగాన్ని ఏం చేయలేకపోయారు. సిగ్గులేదు? వెళ్ళండి, 100 మంది వెళ్ళండి. ఆగండ్రా, ఏంట్రా ఇది? ఎలక్షన్స్ కి ఇంకా 1 మంత్ కూడా లేదు. పైగా ఈసారి స్వయంగా నువ్వే నిలబడుతున్నావు. లోపలికి వెళ్ళండి. నువ్వు వాడిని ఇప్పుడు చంపేవనుకో నీ మీదకి వస్తుంది. అదే గెలిచి ఎగ్జాంపేవనుకో అపోజిషన్ వాళ్ళ మీదకి పోతుంది. అయినా నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది వెళ్ళిపోయి నీ కూతురు గురించి కాదు, రాబోయే పదవి గురించి. ఎలక్షన్స్ మీద కాన్సన్ట్రేట్ చేయి. ఎక్కడ వాడి క్యాస్ట్ మీటింగ్లు గానీ ఎలక్షన్ మీటింగ్లు గానీ జరగడానికి వీల్లేదు. ఎలక్షన్ మీటింగ్స్ కి పర్మిషన్ ఇవ్వకుండా అడ్డుపడుతున్నాడయ్యా. సూర్యనారాయణ మనిషి ఎవడ కనిపించిన ఏదో కేసులో ఇరికించి లోపల తోసేయండి. లోపల దొరికేస్తున్నారయ్యా. సూర్యనారాయణ, ఇక నుంచి నీకు నరకం చూపిస్తాను రా. ఎలా వచ్చాడు రా వాడు? మళ్ళీ సెంట్రల్ నుంచి రికమెండేషన్ వచ్చిందయ్యా. వాళ్ళు దూకుడు చూస్తుంటే మనమే ప్రతీకారం తీసుకొని వచ్చిందయ్యా. మహాలక్ష్మి వెళ్ళిపోయినప్పటి నుంచి మనకి ఏది కలిసి రావడం లేదయ్యా. ఎవరా మహాలక్ష్మి? నా పరువంతా గంగలో కలిపి వెళ్ళిపోయింది. ఇంకెప్పుడు దాని గురించి ఎత్తద్దు. అయ్యా, దాని జ్ఞాపకాలు ఏవి ఉండకూడదు.
అది అరిచినప్పుడల్లా నా కూతురు గుర్తుకొచ్చి నరకం అనుభవిస్తున్నాను. నరికేంట్రా దాన్ని? టామీ వెళ్ళిపో, పరిగెట్టు దాన్ని తప్పకట్రా. అమ్మ మధు, నానమ్మా మీ నాన్న నీ మీద కోపంతో నిన్నేమీ చేయలేక మన టామీని చంపించేశాడమ్మా. చూడండి, ఇదే మన కొంప. పేరుకు పెళ్ళైంది కానీ మనది బ్యాచులర్ లైఫ్. ఇక్కడ వేరే వాళ్ళ వంటలు ఉంటాయి, అవి మనం తినకూడదు. ఒకవేళ తిన్నా ఏ పిల్ల మీద తోసేయాలి. ఇదిగో అది మన బార్డర్, అది మాత్రం దాటకూడదు. ఓకే? నీ పేరు ఏమని పెడదాం? అటు వెళ్ళకూడదు. నీకేం కాలేదు. కుక్క నాదే. నీదా? లారీ కింద పడిపోతే నేనే కాపాడి తీసుకొచ్చా. దెబ్బలు తగిలేయా? కుక్కనా? అనవసరంగా ఎక్కువ ఫీల్ అయ్యా. బన్నీ బన్నీ బన్నీ, ఇది నా ప్రాణం. థ్యాంక్స్ బన్నీ, దేవుళ్ళ దీన్ని కాపాడు. థ్యాంక్ యూ. నువ్వు ఇక్కడున్నావేంటి? అది నేను తర్వాత చెప్తాను గానీ, అమీర్పేట్లో 20 పిజ్జాలు ఆర్డర్ ఉంది. నువ్వు ఇంకా డెలివర్ చేయలేదా? ఇవన్నీ నువ్వు అడుగుతున్నావేంటి? నేను కాకపోతే నీ బాబు అడుగుతాడా? సార్ మీరా? ఏంట్రా ఇందాక నుంచి వరాలు ఇచ్చే బాబాలాగా తిరుగుతున్నావు అంటే? ఎలా ఎలా పని తీసుకో. సారీ సార్. ఏమైందిరా? ఏమైందిరా బన్నీ? నిన్న కాంతమ్మ నన్ను బన్నీ అని పిలిచింది. మొగుడిని పేరు పెట్టి పిలిచిందా? లాగే కూడా పీకాలు గానీ హ్యాపీగా ఫీల్ అవుతాయంట్రా. నువ్వు చెప్పు బన్నీ. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నా కాంతమ్మ నన్ను ఏనాడు మనిషిగా చూడలేదు. కానీ నేను ఒకేసారి ప్రేమగా థ్యాంక్స్ బన్నీ అనేసరికి నాలో నిద్రపోతున్న ప్రేమికుడు లేచి ఏంటి, ఏం జరిగింది? వీళ్ళన్నయ్యని నగలమ్మి డబ్బులు తెమ్మన్నాము కదా, అవి తీసుకొని పారిపోయాడు. ఇప్పుడు మధు ఫీజు కట్టడానికి డబ్బు లేదు. ఏంటి నువ్వు మాట్లాడేది? సారీ. సారీ ఏంటే? మీ అన్నయ్య అలాంటి వాడని ముందే చెప్పాలి కదా. సరే పదండి, పోలీస్ కంప్లైంట్ ఇద్దాం. వద్దులేవే, వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అవుతుంది. వాళ్ళ ఇంట్లో ప్రాబ్లం అని నువ్వు ప్రాబ్లం ఫేస్ చేస్తావా? ఇప్పుడంత డబ్బే లాగే, ఫీజు కట్టకపోతే నీ చదువు ఆగిపోతుంది. ఎలా మేనేజ్ చేస్తావు? హలో నానమ్మ. మధు, ఏంట్రా? నేను సెమిస్టర్ ఫీజు కట్టాలి. 50,000 కావాలి నానమ్మ. నా పరువుని నా కులాన్ని కాళ్ళదని పోయిన దానివి ఏ మొహం పెట్టుకుని ఫోన్ చేశావే? సిగ్గులేదు నీకు? నా అవసరం లేదు గానీ నా డబ్బు కావాలా? పెట్టవే ఫోన్. ఇంకోసారి దాంతో మాట్లాడమని తెలిసిందో తల్లివని కూడా చూడను.